ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. తిరుమలలో అన్యమత గుర్తులతో ఉన్న కారు యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కానిస్టేబుల్పై చర్యలకు సిఫార్సు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. తిరుమలలో అన్యమత గుర్తులతో ఉన్న కారు యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న కానిస్టేబుల్ పై చర్యలకు సిఫార్సు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేందర్, టీటీడీ నిబంధనల నుంచి తిరుమలకు అన్యమత గుర్తులతో వచ్చినటువంటి వాహన డ్రైవర్ తో పాటు ఆ యజమానిపై కూడా టీటీడీ విజిలెన్స్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సాధారణంగా టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలకు ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు కానీ, అలాగే ప్రచార సామగ్రిని కానీ, అలాగే అన్యమత గుర్తులకు సంబంధించినటువంటి చిహ్నాలతో పాటు వారికి సంబంధించినటువంటి ప్రచార పత్రాలను కూడా తీసుకుని రావడం నిషేధం. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చినటువంటి ప్రతి వాహనాన్ని కూడా భద్రతా పరంగా కూడా అలిపిరి భద్రతా వలయం వద్ద అక్కడ ఉండేటటువంటి భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే తిరుమల కూడా అనుమతిస్తుంటారు. అయితే ఉదయం తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి TN31 AE 4073 అనే టెంపో వాహనం పై అన్యమత గుర్తులు ఉండడంతో పాటు అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచార వ్యాఖ్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది దాన్ని గుర్తించకుండా తిరుమల కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో ఆ వాహనం తిరుమల తిరుగుతుండగా భర్తలు గుర్తించి విజిలెన్స్ సిబ్బంది కూడా ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించినటువంటి విజిలెన్స్ సిబ్బంది ఆ వాహనంపై ఉన్నటువంటి అన్యమత చిహ్నాలను కూడా తొలగించినటువంటి పరిస్థితుంది. అయితే ఎక్కడైతే అలిపిరి నుంచి ఈ వాహనాన్ని అనుమతించారో అక్కడ అప్పుడు సమయంలో విధుల్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బందిపై కూడా భద్రతా అధికారులు చర్యలు తీసుకున్నారు. అతన్ని అలిపిరి భద్రతా విధుల నుంచి తొలగించడంతో పాటు అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు సిఫారసు చేశారు. మరోవైపు టీటీడీ యాక్ట్ ను ఉల్లంఘించి హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ మరియు ఎండోమెంట్ యాక్ట్ 1987 యాక్ట్ ని ఉల్లంఘించి తిరుమలకు అన్యమత గుర్తులతో వచ్చినటువంటి వాహన డ్రైవర్ గోపితో పాటు ఆ వాహన యజమానిపై కూడా విజిలెన్స్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల 2 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కూడా చేస్తున్నట్టు పరిస్థితుంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.